హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. స్టార్టింగ్ అయితే ఇలా తర్వాత వేసేసుకోవాలి, పోపు వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. పోపు కాలిన తర్వాత ఆనియన్స్, టమాటాస్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువన్నీ వేసేసుకోవాలి. చిటికెడు పసుపు. కలర్ఫుల్ కోసము పసుపు లేకుంటే ఏ వంట చెయ్యలేము అసలుకి. కూరల్లో పసుపు వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కర్రీ అనేది. ఇలా టమాటా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 minutes ఆగి ఈ క్యాలీఫ్లవర్ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాలీఫ్లవర్స్ అనేది వేసేసుకోవాలి. అంతలోపు మనము మిక్సీ కాడిచ్చి పెట్టేసుకున్నాం కదా, అది ప్రాసెస్ అనేది నేను చెప్తాను, ప్రతి వీడియోలోనూ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. చూడండి, కారము, కొబ్బరి, కారము, ఉప్పు, తెల్లవాయి, ఈ 4 items ఇంగ్రీడియంట్స్, 4 ingredients మనం అనేది మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ మాదిరి చేసేసుకోవాలి. ఇంకా తర్వాత కాలిన తర్వాత ఇవి వేసేసినాం కదా, ఆనియన్స్, టమాటాలు బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ అనేది వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాలీఫ్లవర్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ బాగా ఈ పొడి మనం మిక్సీ కాడిచి పెట్టుకున్నామని చెప్పినాను కదా, అది మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమే. ఇంకా తగినంత ఈ కొబ్బరి పొడి అనేది మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చూడండి, సింపుల్ వేడి వేడి క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. బాయ్ బాయ్.